రామ్నాథ్ గారు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ రాజకీయం ఏంటి, జనంలోకి ఎట్లా వెళ్తారు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా పట్టించుకోకుండా మరి ఒక మంత్రి ఫోటో వేసి ఇద్దరు మంత్రుల కింద లెక్క, వాళ్ళిద్దరు చేసి మిగతా వాళ్ళు వేయకపోవడం వాళ్ళని అవమానించినట్ల. లోకేష్ గారు అలిగితే ఆయన ఫోటో వేస్తారా, లేకపోతే నిజంగానే ఎందుకు వచ్చిందిలే పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్థాయి ఏం కాదులే, లోకేష్ కంటే పెద్ద స్థాయి కాదులే అని వేశారా? ఏమై ఉంటుంది? అట్లాగే మోడీ గారి సభకి ఎట్లా జనాన్ని తరలిస్తున్నారు? విద్యార్థులు కూడా నిజంగానే మాకు బస్సులు పంపించండి అని అడిగారు ఈ ఎండల్లో. కొమిడియన్ గారు ఆ ఫోటోల్లో ఆ ప్రకటనలో గమనిస్తే ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయాల్సి వచ్చినా కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఫోటో సైజులు ఉన్నాయో ఆ సైజులోనే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకవైపు వేసేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు ఆయన ఏకంగా మూలకి ఎక్కిచ్చేశారు. సరే ఆ మూల ఒక్కరిని ఉండించారంటే పక్కన మళ్ళా లోకేష్ గారిని తిట్టారు. జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రానికి మా పవన్ కళ్యాణ్ గారే అంటుంటే, లేదు మీకు మీ దృష్టిలో మీ పవన్ కళ్యాణ్ గారు అతిరథ మహారథుడు ఏదో కేటగిరీ అయితే మీ పవన్ కళ్యాణ్కి సమానమైన వ్యక్తిగా మా నారా లోకేష్ ఉన్నారు చూడని చూపెట్టడానికి సేమ్ సైజులో ఒక మూల ఇద్దరిని ఫోటోలు వేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని గారు, ముఖ్యమంత్రి, న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్లు మాత్రమే ఫోటో వేయాలి, అసలు మంత్రులు వేయకూడదు. సరే తెలంగాణలో డిప్యూటీ సీఎం ఫోటో వేయడం సాంప్రదాయం అక్కడ మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సరే ఆ కేటగిరీలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కొద్ది రోజులు వేశారు. ఇంకా గమనిస్తే ఇదే పరిస్థితి విశాఖపట్నానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాలు కూడా లెక్క చేయకుండా నారా లోకేష్ గారి ఫోటో ఆ రోజు తీసుకొని వచ్చి వేశారు. ఇదంతా ఏంటి అంటే వీళ్ళ మధ్య ఒక రకమైన కుస్తీ పోటీ నడుస్తోంది. కుస్తీ పోటీల్లో కూడా సేమ్ వెయిట్ ఉన్న వాళ్ళకే పోటీ పెడతారు. ఆ విధంగా మీ పవన్ కళ్యాణ్ గారి వెయిట్ మా నారా లోకేష్ గారి వెయిట్ ఒకటే, మీరు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవద్దండి పవన్ కళ్యాణ్ గారిని అని చూపెట్టడానికే ఉన్నట్టుగా ఉంది. పైగా కొద్ది రోజులుగా ఈ అమరావతి ప్రోగ్రాంకి సంబంధించి మోడీ గారి పర్యటనకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడ జనసేన పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనే లేకుండా ప్రచారం చేస్తూ వచ్చారు. దాని మీద ఇప్పటికే జనసేన వాళ్ళు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇంకా అవమానించేలాగా, సరే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఫోటో పెట్టి ఉంటే అది వేరు, కానీ ఏకంగా పైకి తీసుకెళ్లిపోయారు, నారా లోకేష్ గారిని పెట్టారు. అంటే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ ఏంటో చూపెట్టడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నదైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం పెద్ద ఫీల్ కాలేమో, ఫీల్ అవుతాడంటారా? మామూలుగా ఆయన ఎప్పుడు ఫీల్ కాడు కదా, ఊరికే రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు. కానీ 15 ఏళ్ళు నేను వీళ్ళు మీకు సేవ చేస్తానని రాసిచ్చింది, 15 ఏళ్ళ ముందే మీకు సేవ చేస్తానని రాసిచ్చిన తర్వాత ఇంకా అలాగే ట్రీట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అది పోగొట్టుకున్నారు. అంటే అటుగా చంద్రబాబు గారు ఆ తర్వాత లోకేష్ గారికి కూడా అలాగే విధేయుడిగా ఉంటాడా? నారా లోకేష్ గారికి విధేయుడిగా ఉండకపోతే ఇంకా మీ పని మీది మా పని మాది అంటారు. అంతేనా? అంతే. నారా లోకేష్ గారికే ఇబ్బంది వచ్చిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకోరు. నారా లోకేష్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తే పొత్తులో ఉంటారు, లేదు అంటే గ్యారెంటీగా విడిపోవడం ఖాయం. అంతవరకు పోదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భయాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఎన్ని చెప్పినా కూడా కూటమి లేకుంటే ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరు, వీళ్ళు అధికారంలోనికి రాలేరు అన్నట్టుగా పరిస్థితి ఉంది. దాంతో వాళ్ళ బంధాలు కలిసి వెళ్తున్నాయి. యువతలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫోర్స్ దెబ్బకు వాళ్ళు కలిసి ముందుకు ప్రయాణిస్తూ ఉన్నారు. దాంతోపాటు అమరావతి పైన అసలు చంద్రబాబు నాయుడు గారికే నమ్మకం లేదా, ప్రజలంతా దీన్ని ఆమోదిస్తున్నారా లేదా అన్న అనుమానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలోనే ఉంది. ఇందాక మల్లాది విష్ణు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఈరోజు అమరావతిలో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి మిగిలిన రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టేందుకు నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఏ అని చెప్తున్నారని మనం గమనిస్తే కొమిడియన్ గారు అమరావతి మీద అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు ప్రతి జిల్లాకు 10, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్, 10 జిల్లాకు 10 సంస్థలని ప్రకటించారు. ఆ రోజు అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇన్ని ఇన్స్టిట్యూట్లు మన జిల్లాకు వస్తే ఇంకేముందని చెప్పి అందరూ పండగ చేసుకున్నారు. కానీ అది కేవలం ఆ రోజు మభ్యపెట్టి అమరావతిని ముందుకు తీసుకెళ్లడానికి కోసం మాత్రమే అన్నది తర్వాత అర్థమైంది. సేమ్ ఈ రోజు కూడా అదే పని చేస్తూ ఉన్నారన్నది కూడా తెలుసు. ప్రధాని మా చెల్లికి జరగాలి మళ్ళీ మెల్లి పెళ్లి అన్నట్టు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారితో అదే పనులకు మళ్ళీ మొదలు తీస్తున్నారు. ఎందుకు పెడుతున్నారంటే దీని మీద ఒక ఊపు తీసుకురావాలి, ఒక బూమ్ క్రియేట్ చేయాలి. ఒక విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకుంటున్నారు వీళ్ళు. ఆ పనిలో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఓచర్ల మీద ఆయన బొమ్మ వేసుకొని వాడుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉన్న అనుమానము, రాజధాని కట్టడం తప్పు కాదు, కానీ రాజధాని వేరు, మహానగరం వేరు. మహానగరం కట్టడం అన్న కాన్సెప్ట్ లోనే లోపం ఉంది, అది అయ్యే పని కాదు. పైగా ఈ రాష్ట్రం కోసం ఒక మహానగరం కట్టడం అనేది పూర్తిగా అమాయకత్వం.
వీళ్ళు చెప్తున్న జనాభా ఏంది 20 లక్షలు 30 లక్షలు వస్తారు అమరావతిలోనికి అంటున్నారు. ఎలా వస్తారు? పక్కన విజయవాడ ఉంది, ఈ పక్క గుంటూరు ఉంది. అంటే వారానికి ఒక రోజు మాత్రమే విజయవాడ గుంటూరుకి నీళ్లు ఇచ్చి అక్కడ ప్రజలు ఉండే పరిస్థితి లేకుండా చేసి వాళ్ళందరినీ ఇక్కడ వచ్చేలా చేస్తారా? రెండు, ఎక్కడైనా కానీ జనాభా కానీ అంత పెరిగేది ఎప్పుడు పెరుగుతుందో అక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. కానీ వీళ్ళు చెప్తున్న మోడల్లో ఇన్ని లక్షల మంది అమరావతిలో వచ్చి స్థిరపడాలి, ఉపాధి జరగాలి అంటే ఇక ఏపీలో ఏ జిల్లాలో కానీ ఎక్కడా కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు, ఒక పరిశ్రమ పెట్టకూడదు. అవన్నీ తీసుకొని వచ్చి ఈడ పెడితే అప్పుడు వీళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఒక 10% రీచ్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అమరావతి. అంటే ఒక విధంగా ఏంటి, వీళ్ళ అమరావతి కాన్సెప్ట్ కి ఇట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఒక బ్లాక్ హోల్ కావచ్చు. మిగతా జిల్లాలన్నిటికీ ఇది ఒక బ్లాక్ హోల్ లాగా, కృష్ణబిలం లాగా మొత్తం రాష్ట్రంలోని అన్నింటినీ లాగేసి తనలో తీసేసుకునే ఒక ప్రాజెక్ట్ గా కూడా ఇది మిగిలిపోయే అవకాశం ఉంది. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటి అంటే, అసలు ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక చోట 5 ఏళ్లకో 10 ఏళ్లకో రిటర్న్ ఉంటుంది అన్న ఒక నమ్మకం ఉన్నప్పుడు అక్కడ పోయి పెట్టుబడులు పెడతారు కొమ్మినేని గారు. కానీ అమరావతి మోడల్లో ఎప్పుడు అది ఒక లెవెల్కి వస్తుంది, ఎప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి మళ్ళా రిటర్న్స్ వస్తాయి అన్న దాని మీద ప్రభుత్వం ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. దానివల్ల ఎవరు కూడా అక్కడ ముందుకు రావడం లేదు. దాంతోపాటు ఇప్పుడు మరో 44,000 ఎకరాలు మీదేసుకోవడంతో ఇప్పుడు పాత అమరావతి రైతులు కూడా భయపడిపోతున్నారు. మాకే ఇక్కడ దిక్కు లేదు, మళ్ళా ఇంకా 44,000 ఎకరాలు తీసుకొని దాన్ని డెవలప్ చేయాలంటే మళ్ళా ఇంకో 50,000 కోట్లు తెచ్చుకొని ఎక్కడ చేస్తారు, ఏదైతుంది ఇది అన్న ఒక ఆందోళన కలుగుతుంది. కేవలం ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ముందుకు వెళ్తున్నారా అన్న అనుమానం అయితే చాలా కలుగుతోంది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి అలా జరగకూడదని కోరుకోవాలి. ఇది రాష్ట్రం పాలిట ఒక కృష్ణబిలం బ్లాక్ హోల్ అవుతుందా, మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాల్ని లాగేసుకొని తనలో తీసేసుకునే ఒక ప్రాజెక్ట్ అవుతుందా అన్న ఆందోళన కూడా ఉంది కొమ్మినేని గారు. ప్రధాని నరేంద్ర మోడీ కరెక్టే కదా. నేను ఒక అన్నాను, ఒక వ్యాఖ్య చేశాను, కరెక్టే కాదు. అప్పుడేమో అక్షయ పాత్ర అని ప్రచారం చేస్తారు. అక్షయ పాత్ర అవుద్దా, అప్పులు చెప్పవుద్దా అనేది కూడా చర్చించాలి కదా. ఇది అప్పులు చెప్పే కదా, ఆల్రెడీ చెప్తున్నారు కదా, మేము 1,00,000 కోట్ల వరకు అప్పు చేస్తామని చెప్తున్నారు కొమ్మినేని గారు. ఆ భూములు అమ్మి ఆ తర్వాత డబ్బులు వస్తాయి అంటున్నారు. ఆ భూములు ఎప్పుడు అమ్ముతారు? అంతా రెడీ అయిన తర్వాత ఆ భూముల్ని అమ్మి డబ్బులు తీసుకుంటారా, లేకుంటే పరిశ్రమలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయని చెప్పి కావాల్సిన వాళ్ళకు మళ్ళా 50 లక్షలకి 10 లక్షలకి 99 పైసలకి ఇస్తారా? అంత కంప్లీట్ అయిన తర్వాత ఇవి చాలా ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదైతే ఒకటి. మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే, ఒక విషయం ఉంది సార్, విష్ణు గారు చెప్పండి. ప్లీజ్ విష్ణు గారు రామ్నాథ్ గారు మాట్లాడండి ఫైనల్ గా ఒక మాట. సార్ రైతులు రామ్నాథ్ గారు చెప్పినట్టు సార్ ప్లీజ్ కంటిన్యూ. రైతులు కూడా రెండో ఒపీనియన్ కూడా వాళ్ళలో ఉంది. ఎందుకంటే మోడీ గారితో పార్లమెంట్ లో చట్టం చేయించండి అని చెప్పి అడిగారు. అంటే చంద్రబాబు గారి యొక్క దీని మీద కొనసాగింపు, ఆయన నిర్ణయాలు దీని మీద ఎట్లా ఉంటుంది అని ఒక కొంత భయాందోళనలో కూడా ఉన్నారు. మోడీ గారు వచ్చినప్పుడు పార్లమెంట్ లో చట్టం చేయించాలని చెప్పని అడిగారు. దాని మీద కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు గారు పార్లమెంటు ఏంటది, మట్టి యమున వాటర్ ఇచ్చి మా మొహాన్ని కొట్టామన్న డైలాగ్ ఒకటి ఉంది. అది ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత రామ్నాథ్ గారు ఫైనల్ గా క్లోజ్ చేస్తారు. రైట్, ఫైనల్ గా సంక్షిప్తంగా మాటలు చెప్పండి, క్లోజ్ చేద్దాం రామ్నాథ్ గారు. ఇప్పుడు చాలా మంది అనుమానం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అమరావతి అనేది ఒక గేదె లాంటిది, గేదె దూడగా ఉంది, ఇప్పుడు మనం దానికి గడ్డి వేసి బాగా పెంచితే పెద్ద అయిన తర్వాత పాలు ఇస్తుంది అని చెప్తున్నారు. చాలా మంది సార్ అది గేదె కాదేమో దున్నేమో సార్, దాన్ని బాగా పెంచిన తర్వాత మొత్తం రాష్ట్రాన్ని అంతా కుమ్మేస్తుందేమో సార్ అని అవతల వాళ్ళు భయపడుతున్నారు. ఈ క్లారిటీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకరికి గేదెలా కనపడుతోంది, మరొకరికి దున్నలా కనపడుతోంది. ఇది తేలిన తర్వాత ఏం జరుగుతుందని మనం చూడాలి కొమ్మినేని గారు. రైట్, మొత్తమే భలే డౌట్ వ్యక్తం చేశారు, అది గేదె అవుతుందా దున్నపోతు అవుతుందా అన్నది.